కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను. మెయిల్ kskWonders@gmail.com. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కోమా పేషెంట్స్ గురించి. అసలు కోమా అంటే ఏంటి, అలాగే కోమాలోకి ఏ విధంగా పేషెంట్స్ అనేవాళ్ళు వెళ్తూ ఉంటారు, ఒకవేళ కోమాలోకి వెళ్తే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, అలాగే కోమాలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు కోలుకునేలాగా ఉంటారు, ఎంతవరకు కోలుకోలేనట్టుగా ఉంటారు, అలాగే కోమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మన చట్టం ఏ దృష్టితో చూస్తుంది, ఇవన్నీ మనం చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. కోమా, అసలు కోమా అంటే ఏంటి, కోమా వర్డ్కి అర్థం ఏంటి? కోమా అనేది ఏదైతే ఉందో అది గ్రీక్కి సంబంధించిన వర్డ్ అన్నమాట. దాని అర్థం డీప్ స్లీప్, బాగా ఎక్కువగా గాఢమైన నిద్రలో పేషెంట్ వెళ్ళిపోవటం, దాన్ని మనం కోమా అని చెప్పేసి అంటూ ఉంటాం. దీంట్లో కోమా పేషెంట్స్కి వాళ్ళు ఎక్కువ శాతంగా స్కోరింగ్ పరంగా ఇస్తూ ఉంటారు. కోమా అనేది వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, అది ఏ విధంగా వాళ్ళు తెలుసుకుంటారు అని అంటే దానికి ఒక పేరు అనేది ఉంది. అదే గ్లాస్గో కోమా స్కేల్ టెక్నిక్స్ అన్నమాట. ఈ స్కేల్ ద్వారా వాళ్ళు టెక్నిక్స్ని చూసుకుంటూ కోమా పేషెంట్లో ఉన్న వాళ్ళ బాడీ మూమెంట్ అంటే వాళ్ళ బ్రెయిన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి స్కోర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఈ స్కోర్ 3 నుంచి 15 వరకు ఉంటుంది. మొదటి ఏన పేషెంట్కి కానీ 3 అనే స్కోర్ ఇస్తే వాళ్ళు డీప్ కోమాలో ఉన్నట్టు, అంటే బాగా గాఢమైన నిద్రలో ఉన్నారు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇక 15 కానీ స్కోర్ ఇస్తే వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో రెస్పాండ్ అవుతున్నారు, సో సమ్ బెటర్ అని చెప్పేసి వాళ్ళకి ఈ స్కోర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక కోమాలో స్టేజెస్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి స్టేజ్ ఏదైతే ఉంటుందో అదే వెజిటేటివ్ స్టేట్ ఆఫ్ కోమా. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ అనేవాడు ఎక్కువ శాతంగా ఆవలించటం, ఉండుండి స్మైల్ అనేది ఇవ్వటం ఇటువంటి జరుగుతూ ఉంటుంది. బట్ వాళ్ళు చేసిన ఆ మూమెంట్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, వీళ్ళు కోమా స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, మధ్య మధ్యలో మూమెంట్ ఇస్తున్నారు, స్మైల్ ఇస్తున్నారు అని చెప్పి. బట్ దీంట్లో అంత సంతోషపడాల్సింది ఏమీ లేదు. డాక్టర్స్ పరంగా కానీ మనం చూస్తే వాళ్ళకి ఎటువంటి లిజనింగ్ పవర్ కానీ మనల్ నుంచి అబ్జర్వ్ చేసుకోవటం కానీ ఏమాత్రం ఉండదు. ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్ కొంచెం ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఉండుండి అలా స్మైల్ ఇవ్వటం లేదంటే ఆవలించడం అనేది జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళు స్మైల్ ఇస్తున్నారు కదా సో మనల్ని ఆలకిస్తున్నారు, మనం చెప్పేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మాత్రం ఎటువంటి పరిస్థితిలో అది జరగదు. ఇక రెండో స్టేజ్, దాని పేరే కెటోనియా. కెటోనియా స్టేజ్లో ఉన్న వాళ్ళ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా అస్సలు మూమెంట్ అనేది లేకుండా ఉంటారనమాట. ఇక అనకూడదు, బట్ వాళ్ళు కంప్లీట్గా సచిన శవంలాగా ఉంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళు కంప్లీట్ మూమెంట్ లేకుండా ఉంటారు. ఈవెన్ వాళ్ళకి శ్వాస అనేది కూడా తీసుకోవటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పేషెంట్స్కి వాళ్ళు ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ సహాయంతో బ్రీతింగ్ అనేది తీసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. బట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 2 స్టేజెస్లో ఉన్నవాళ్ళు, ఇది ఎక్కువ పెద్ద డేంజరస్ స్టేజెస్ అయితే కాదు. కోమాలో ఇవి 2 స్టేజెస్. దీంట్లో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏమాత్రం మూమెంట్ ఇస్తారు, సెకండ్ దాంట్లో ఉన్న వాళ్ళు ఏమాత్రంగా రెస్పాండ్ అవుతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బట్ ఎక్కువగా డేంజర్ జోన్లోకి వెళ్ళే కోమా స్టేజ్ అనేది ఏదైతే ఉంటుందో అదే బ్రెయిన్ డెడ్ అవటం అనమాట. ఫ్రెండ్స్, యాక్చువల్గా కోమాలోకి పేషెంట్స్ ఎందుకు వెళ్తారు, దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. కొంత మెయిన్ అయితే ఏదైతే ఉంటుందో అది తలకి బాగా బలంగా దెబ్బ తగలటం, అంటే అది ఏ స్టేజ్లో జరుగుతుంది, ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లేదా ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి మనిషి కింద పడటం అనేది, ఇటువంటి ఏదైనా యాక్సిడెంటల్గా జరిగినవి ఏవైతే ఉంటాయో ఆ సమయంలో తలకి బాగా గట్టిగా దెబ్బ తగలటం వలన వాళ్ళ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయిపోయి వాళ్ళు కోమా స్టేజ్కి వెళ్తూ ఉంటారు. ఇక ఇది కాకుండా కూడా మనుషులు కొంతమంది ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు దాన్ని ఓవర్ డోస్ అయిపోతే ఆ టైంలో కూడా అది బ్రెయిన్కి ఎఫెక్ట్
కొడుతుంది కాబట్టి ఆ సిచ్యుయేషన్లో కూడా మనిషి కోమా స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక మూడో స్టేజ్ డ్రగ్స్. ఎవరైతే డ్రగ్స్ అనేది తీసుకుంటూ ఉంటారో దాని ఓవర్ డోసెస్ అవటం వలన కూడా మనుషులు కోమా స్టేజ్కి అనేది వెళ్తూ ఉంటారు. అయితే కోమాకి స్టేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్క పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది అని అంటే మాత్రం ఇక్కడ పొరపాటు పడుతున్నారు. ప్రతి ఒక్క కోమా పేషెంట్కి వాళ్ళు కోమాకి ఏ స్టేజ్లో వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీంట్లో మూడో స్టేజ్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ స్టిమ్యుల్స్. ఈ స్టేజ్లో ఏమవుతుంది అని అంటే పేషెంట్ అతనికి వాళ్ళు ఉండుండి ఎలక్ట్రికల్ షాక్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళు ఐరన్కి సంబంధించిన వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి, మనం చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటాం. దాన్ని రబ్ చేస్తూ వాళ్ళ చెస్ట్ మీద వాళ్ళు దాన్ని పెట్టంగానే పేషెంట్ ఒకసారిగా హై టెంపర్తో లేచి మళ్ళీ పడుకుంటారనమాట. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. 2015లో మనకి కోమా స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటి అని అంటే ఆ టైంలో రీసెర్చ్ చేసి న్యూరో హ్యాబిటేషన్ అండ్ న్యూరో రిపేర్స్ అనే దాంట్లో మ్యాగజైన్లోకి ఇది వచ్చిందనమాట. అదేంటి అని అంటే ఈ టైంలో పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఒక కోమా స్టేజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ లేదంటే వాళ్ళకి బాగా కావాల్సిన ఆప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళది రోజుకి 4 సార్లు కానీ వాళ్ళ వాయిస్ వింటూ ఈ విధంగా కంటిన్యూగా వాళ్ళు 6 వీక్స్ దాకా వింటే వాళ్ళు తొందరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలాగే జరిగింది ఒక చోట. అదే ఇజ్రాయెల్కి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను కోమా స్టేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ రీసెర్చ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళ కొడుకు వచ్చి తనతో మాట్లాడుతుంటే ఆ టైంలో తన బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ రీసెర్చ్ పరంగా వాళ్ళు తెలుసుకుంది ఏంటి అని అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రోజుకి 4-5 సార్లు వాళ్ళ గొంతు దాన్ని అలాగే 4 నుంచి 6 వీక్స్ దాకా కంటిన్యూ చేస్తే వాళ్ళు కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అప్పుడు డాక్టర్స్ చెప్పారు. ఇక దీంట్లో ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటూ ఉంటుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువగా డాక్టర్స్ కోమా స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి ఎక్కడైతే సఫర్ అవుతూ ఉంటారంటే దాన్నే మజిల్స్ యాంట్రోఫీ అంటారు. ఈ సమయంలో పేషెంట్ చాలా లాంగ్ టర్మ్ నుంచి అస్సలు బాడీ అనేది కదిలించిన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బాగా క్రాంప్ అయిపోతూ ఉంటాయి, అవి బాగా నిగుడుకుపోయి ఉంటాయి. వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకుని రావాలి అని అంటే మాత్రం డాక్టర్స్కి ఎక్కువగా తలనొప్పి అనేది ఉంటుంది. ఎందుకు అనంటే మజిల్స్ అనేవి ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ మామూలు మూమెంట్కి తీసుకుని రావాలంటే దీని మీద వాళ్ళు చాలా ఎక్కువగా కష్టపడి ఆ పేషెంట్స్ని మళ్ళీ రికవరీ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక దీంతో పాటు ఇంకొకటి దాన్నే అంటాడు బ్యాడ్ షోర్ అని చెప్పేసి. ఇదేంటి అని అంటే పేషెంట్ చాలా లాంగ్ టైం నుంచి ఒకే ప్లేస్లో అలాగే కదలకుండా ఉండటంతో వాళ్ళ బాడీ మీద స్కిన్ ఏదైతే ఉంటుందో అది కొంచెంగా బాగా చెడు అయిపోవటం, అంటే అవి ఒక సైడ్ నుంచి బాగా కుళ్ళిపోతున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. అవి కొన్ని ప్లేసెస్లో అలా జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో మాత్రం ఖచ్చితంగా ఆ పేషెంట్కి చాలా పెద్ద నరకం అనేది కనపడుతుంది. ఇక అలా జరిగినప్పుడు ఆ పేషెంట్స్ ఎక్కువగా బతికే ఛాన్సెస్ కూడా ఉండవు. బట్ కొన్ని టైమ్స్ ఏమవుతుంది అని అంటే డాక్టర్స్ కోమా స్టేజ్కి వచ్చిన పేషెంట్స్కి కొన్ని కదలికలను బట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ చుట్టాలకి ఏమని చెప్తారంటే ఓకే హీఈస్ నార్మల్, మేము కంప్లీట్గా తనకి ట్రీట్మెంట్ చేస్తాం, తను కంబ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనని. బట్ వాళ్ళకి తెలుసు ఇది జరగని పని అనని. కేవలం ఉపసహనానికి మాత్రమే వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కోమాలోకి వెళ్ళే మనుషులు ఎవరైతే ఉంటారో అది 58% అయితే మాత్రం వాళ్ళ కంబ్యాక్ అనేది జరగటం అసలు పాసిబుల్ అనేది లేనే లేదు. ఇక చట్టంలో ఇలాంటి మనుషుల్ని చనిపోయిన మనుషుల కిందకి వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అటువంటి మనుషులకి వాళ్ళ బ్రెయిన్కి తప్ప వాళ్ళ బాడీలో ఏమి జరుగుతుంది ఏంటి వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేది, వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏమీ తెలియదు కాబట్టి అటువంటి వాళ్ళని వాళ్ళు లెక్కించరనమాట. ఇక కోమా స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు అతి ముఖ్యంగా గమనించేది ఏంటి అని అంటే వాళ్ళకి బ్రెయిన్ ఒక్కటే వర్క్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఫ్రెండ్స్, కోమా స్టేజ్లో ఉన్న పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హార్ట్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రతి ఒక్కటి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టే వాళ్ళకి టైంకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి డాక్టర్స్ టైం టు టైం వాళ్ళకి అందిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కోమా గురించి, కోమా పేషెంట్స్ గురించి. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా